వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయతో తపాల చెక్కలు. అదేనండి సర్వపిండి అని కూడా అంటారు కదా. ఈ పిండి కలుపుకోవడానికి ఒక్క చుక్క నీరు కూడా వాడకుండా బూడిద గుమ్మడికాయ తురుముతోనే పిండిని కలుపుకుంటాము. అలాగే పొడి బియ్య పిండికైతే ఎంత బూడిద గుమ్మడికాయ తురుము పడుతుంది, తడి బియ్య పిండికైతే ఎంత బూడిద గుమ్మడికాయ తురుము పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ బూడిద గుమ్మడికాయ పైన ఉండే ఈ బూడిద లాంటి వైట్ పౌడర్ మొత్తం పూర్తిగా పోయేటట్లు పీచుతో నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ స్కిన్ని కూడా పీలర్తో పీల్ చేసుకొని ఈ ముక్కలని తురుముకోవాలి. బూడిద గుమ్మడికాయ ముక్కలని ఇలా పొడవుగా ఉండేటట్లు కట్ చేసుకోవడం వల్ల పీల్ చేసుకోవడానికి అలాగే తురుముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిండి కలుపుకోవటానికి వీలుగా ఉండేటట్లు ఒక పెద్ద బౌల్ను తీసుకొని అందులోనికి ఈ గిన్నెతో 2 గిన్నెల బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఏ గిన్నెతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే గిన్నెతో ఇలా కొంచెం పై వరకు సన్నగా తురుముకున్న బూడిద గుమ్మడికాయ తురుమును తురుముకున్నప్పుడు వచ్చిన వాటర్తో సహా వేసుకోవాలి. 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు బూడిద గుమ్మడికాయ తురుము, తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ కప్పు, గంట పాటు నానబెట్టుకున్న ఒక 2 పిడికిళ్ళ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న 1 స్పూన్ అల్లం పేస్టు. కావాలంటే సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్టు 2 స్పూన్లు. కొంచెం స్పైసీగా కావాలంటే మరొక స్పూన్ వరకు కూడా పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న ఒక పిడికెడంత కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు కొంచెం. కరివేపాకు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు కడుక్కొని నీడలో ఆరబెట్టుకొని ఉంచుకున్నామంటే ఎప్పుడన్నా పచ్చి కరివేపాకు టైంకి అవైలబుల్గా లేనప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 చిటికెళ్ళంత పసుపు, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా పిండి అంతా బూడిద గుమ్మడికాయ తురుముతోనే ఇలా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు నేను పొడి బియ్య పిండిని తీసుకున్నాను. వీటిని తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. తడి బియ్య పిండి అంటే అరిసెల కోసం బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించుకుంటాం కదా, అది. 2 కప్పుల తడి బియ్య పిండికి 3/4 కప్పు బూడిద గుమ్మడికాయ తురుము తీసుకుంటే సరిపోతుంది. పిండి కలుపుకున్నాక ఇలా ఉండాలి, చపాతీ ముద్దలాగా. ఇంతకంటే గట్టిగా ఉంటే తపాల్ చెక్కలు మరీ గట్టిగా వస్తాయి. ఇప్పుడే దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా పిండిని కలుపుకోవాలి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం సేపు ఈ పిండిని పక్కన పెట్టుకొని తపాల్ చెక్కలు కాల్చుకోవడానికి ఇలా ఒక ఐరన్ ప్యాన్ను లేదంటే ఐరన్ కడాయిని కానీ తీసుకోవాలి. దీనిపైన ఇలా కొన్ని డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ని రాసుకోవడం వల్ల తపాల్ చెక్కను కాల్చుకునేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి ఇలా ఒక పెద్ద ఉండ అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దీనిని ప్యాన్ మీద పెట్టుకొని చేత్తోనే ఇలా రొట్టెలాగా నొక్కుకోవాలి. ఈ రొట్టె ఒకచోట మందంగా ఒకచోట పలుచగా లేకుండా రొట్టె అంతా ఒకే మందంలో ఇలా ఈవెన్గా ఉండేటట్లు నొక్కుకోవాలి. తరువాత అక్కడక్కడ వేలుతో ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రంధ్రాలలో ఇలా కొంచెం ఆయిల్ను వేసుకోవాలి. అలాగే దీని చుట్టూ పైన కూడా కొంచెం ఆయిల్ను వేసుకోవాలి. మొత్తం మీద ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దీనిని స్టవ్ మీద పెట్టుకొని పైన మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలడానికి ఒక 3 నిమిషాల వరకు టైం పడుతుంది. అది కాలేలోపు మరొక ప్యాన్ తీసుకొని దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ప్యాన్ ఎంత ఉందో అంత పెద్ద సైజులో రొట్టెని చేసుకోవడానికి సరిపోయే అంత పిండిని తీసుకొని రొట్టెలా నొక్కుకోవాలి. ఈ రొట్టెను నొక్కుకునేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకొని నొక్కుకోవాలి. ఇలా ప్యాన్ ఎంత వెడల్పు ఉందో అంత రొట్టెలు చేసుకోవడం వల్ల ఈ తపాల్ చెక్కలు చేసుకోవడం త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా ఇలా ఒకేసారి 2 ప్యాన్లలో చేసుకోవడం వల్ల ఒకటి కాలేలోపు మరొకటి నొక్కుకోవచ్చు. ఇది కాలేలోపు మొదటిది రెడీ అవుతుంది. టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా చేసుకోవచ్చు. అలాగే వీటిని కాల్చుకునేటప్పుడు కంపల్సరీ పైన మూత పెట్టుకోవాలి. ఇది ఇలా ఒక సైడ్ కాలడానికి ఒక 3-4 నిమిషాల టైం పడుతుంది. రంధ్రాల దగ్గర ఎర్రగా అయింది కదా, ఇలా అయితే ఒక సైడ్ కాలినట్లే.
ఇక దీనిని మరొక సైడ్‌కి తిప్పుకొని, మరొక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, పైన మరలా మూత పెట్టుకొని, మరొక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఈలోపు రెండో ప్యాన్‌లోని తపాల చెక్క కూడా ఒక సైడు కాలి ఉంటుంది. దీన్ని కూడా రెండో సైడ్‌కి తిప్పుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, మూత పెట్టుకొని, రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఈలోపు ఫస్ట్‌ది రెండో వైపు కూడా చక్కగా కాలి ఉంటుంది. పైన మూత పెట్టుకొని కాల్చుకోవడం వల్ల పిండిలో ఉన్న తేమ ఆవిరైపోకుండా ఆ తేమతో అలాగే మనం వేసుకున్న ఒక 3, 4 స్పూన్ల నూనెతోనే చక్కగా కాలుతాయి. ఇవి చేసుకోవడానికి ఐరన్ ప్యాన్లను యూజ్ చేసుకుంటే త్వరగా మాడిపోకుండా రొట్టె అంతా ఈవెన్‌గా చక్కగా కాలుతాయి. ఈలోపే రెండో ప్యాన్‌లోని తపాల చెక్క కూడా రెడీ అయింది. వీటినే ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. సర్వపిండి అని, తపాల చెక్కలు అని, రొట్టెలు అని. కాకుంటే మనం నార్మల్‌గా కాకుండా బూడిద గుమ్మడికాయతో చేసుకున్నాము. ఒక్క చుక్క వాటర్‌ని కూడా పోసుకోకుండా మొత్తం బూడిద గుమ్మడికాయ తురుముతోనే కలుపుకున్నాము. కాబట్టి ఇది చాలా హెల్తీ కూడా. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా చాలా బావుంటుంది. వీటిని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే కాల్చుకుంటే ఇవి తినేప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకుంటే తినేటప్పుడు గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అలా కాల్చుకోవచ్చు. ఇవి చక్కగా 2, 3 రోజులు నిలవుంటాయి. బూడిద గుమ్మడికాయతో ఓన్లీ వడియాలే కాదు, ఇలా తపాల చెక్కలు, రకరకాల కర్రీసు, హల్వా, సూప్సు ఇలా ఎన్నో రకాల రెసిపీస్‌ని చేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని మన ఫుడ్‌లో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా మంచిది. మరి ముఖ్యంగా ఈ సమ్మర్‌లో అప్పుడప్పుడు తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ అలాగే మైక్రో గ్రీన్స్‌ని గ్రో చేసుకునే వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి అవి మీకు నచ్చితే రాబోయే మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ.